జొన్న అంబలి ఇది ప్రిపేర్ చేసే విధానం మన ఛానల్లో ఉంది. జొన్న అంబలిలో కొత్తిమీర, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా వేసుకొని తాగొచ్చు. ఇది జొన్న అంబలి. దీనిలో మనం కొంచెం రైస్ యాడ్ చేసుకొని తాగొచ్చు, లేదా ఇలా ప్లెయిన్ తాగుతూ పచ్చడిలా నంజుకొని కూడా తాగొచ్చు. జొన్న అంబలి ఇప్పుడు ఎండాకాలంలో బాడీకి చాలా చలువ చేస్తుంది. జొన్న పిండి 2 స్పూన్లు 2 గ్లాసులు వాటర్ వేసి నైట్ కలిపి పెట్టుకుంటే పులిసిపోతుంది. మార్నింగ్ లేచాక అదే వాటర్ను ఎసరలాగా పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని వేస్తే ఇలా అంబలి రెడీ అవుతుంది. మీకు 2 స్పూన్ల పిండికి మినిమం ఇలాంటి 3 to 4 గ్లాసెస్ అవుతుందండి. చాలా ఎదుగుతుంది. కొంచెం కొత్తగా కుండ ఉంటుంది కదా, కుండలో పోసుకొని తాగేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1 or 2 days కూడా స్టోర్ ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు మనకిది. ఎందుకు అంటే కొంతమంది బిజీ లైఫ్ ఉన్న వాళ్ళు డైలీ చేయాలి అంటే కష్టం కదా, అలాంటి వాళ్ళ కోసం ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. చల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, కడుపు చల్లగా ఉంటుంది అండ్ ఎండాకాలంలో వేడి అనేది తగ్గిస్తుంది బాడీలో. కొంతమంది ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎక్కువగా ఇష్టపడరు, ఫ్రిడ్జ్లో వాటర్ కూడా తాగరు అండ్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ కూడా ఎక్కువ పెట్టరు. అలాంటి వాళ్ళు ఇలా కుండలో పోచి పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అండ్ గొంతుకు హాయిగా ఉంటుంది. మీకు ఎలా కుదిరితే అలా చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నాటి కాలంలో ఇలానే తాగి చాలా ఉక్కు మనుషుల్లాగా గట్టిగా ఉండేవాళ్ళు. ఈ వీడియో చూసే వాళ్ళకు అంబలి అంటే ఎంతమందికి తెలుసు? ఇలా అన్నం వేసుకొని ఒక గ్లాస్ తాగితే చాలా బాగుంటుందండి. మధ్యన పచ్చడిలా నాలుకకు రాసుకుంటూ ఇది ఇప్పటి వంట కాదు, పాతకాలం నాటి వంట. మా అమ్మ ఉన్నప్పుడు ఒక పెద్ద కుండ పెట్టి కుండ నిండా అంబలి చేసి పెడుతుండే. ఇప్పుడు మనకు బయట చలివేంద్రం లాగా వాటర్ పోసుకొని తాగుతారు కదా, అలా మా ఇంట్లో అంబలి సమ్మర్ మొత్తం ఉండేది. వచ్చిన వాళ్ళు పోసుకొని నచ్చినంత తాగేవాళ్ళు. సో అమ్మ పద్ధతిలో నేను చేశాను, చాలా బాగుంది.